ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వీళ్ళు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని పేరు పెట్టి 2 రోజుల్లో ఆర్భాటంగా అట్టహాసంగా 150 కోట్లు వెచ్చించి అక్కడ డేరా నగర్లో డేరాలు టెంట్ల మీద కండక్ట్ చేసినటువంటి సభ ఏదైతుందో అది టోటల్లీ అట్టర్ ఫ్లాప్ షో. ఎందుకంటే ఇందాక మా నాయకులు క్రిషాంగ్ గారు రుజువులతో పాటు నిరూపించారు. అక్కడికి వచ్చినటువంటి షెల్ కంపెనీస్ షేడీ డీల్స్తో తెలంగాణ పరువు ప్రతిష్టను కూడా మసకబారే విధంగా వారు డీల్స్ కొనసాగించుకున్నారు. అక్కడ లక్షల కోట్ల పెట్టుబడులంట. వాస్తవానికి దాంట్లో 5% 2% పెట్టుబడులు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షలలో ఉద్యోగాలు కల్పించవచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి లక్షల కోట్ల పెట్టుబడి అయితే ఏకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. ఒక్కొక్క ఉద్యోగం కాదు, ఒక్కొక్క నిరుద్యోగికి 4 ఉద్యోగాలు ఇవ్వచ్చు. 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటే ఉత్తముచ్చట కాదు. సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తక్కువ 30 లక్షల నిరుద్యోగులు ఉంటే 1,20,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు దాంతో, నా సొమ్ముతోని. అంటే వీళ్ళ ప్రగల్భాలు, వీళ్ళ ఆర్భాటాలు కేవలం తెలంగాణ ప్రజల భూములను కాజేసుకొని అక్కడ పెడతా అన్నటువంటి ఫార్మా ల్యాండ్స్లో పెడతా అన్నటువంటి ఫార్మా కంపెనీలు కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసమే ఇది ఒక దందా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది తప్ప ఇంకొక పనికొచ్చే పని ఏది కూడా దీంట్లో కనబడతలేదు. ఈ పేరు కూడా వీళ్ళు పెట్టినటువంటి తెలంగాణ గ్లోబల్ సమిట్ పేరు కూడా తెలంగాణ బోగస్ సమిట్ అని కూడా పిలవచ్చు దీన్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాటిమాటికి ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏమంటారు, 50,000 కోట్ల పెట్టుబడి వచ్చిందంటారు. దావోస్కి 2 సార్లు వెళ్ళిండ్రు వారు ముఖ్యమంత్రి అయినాక, 2024 జనవరిలో 2025 జనవరిలో. ఒకసారేమో 1,25,000 కోట్ల పెట్టుబడి అన్నారు. ఈ ఏడాది 25లో పోయినప్పుడేమో 1,85,000, అంటే దాదాపు 3,10,000 కోట్ల పెట్టుబడులు. అవిగాక ఆన్ టాప్ ఆఫ్ దోస్ ఇలా 5,75,000 కోట్ల పెట్టుబడులు. అంటే నాకు అర్థమవుతలేదు, 1,00,000 కోట్లు అంటే అంతా ఉత్తముచ్చట అయిపోయిందా ముఖ్యమంత్రి గారికి? ఇప్పటికే వారు చెప్తున్నటువంటి ప్రకటనల ద్వారానే, వారు బాగా అవుతున్నటువంటి కొన్ని పేపర్ల ద్వారా చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్తో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. మేమేమో 10 ఏళ్లలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మా గౌరవ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు 9.5 ఏళ్లలో మేము కష్టపడి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి కేవలం ఐటీ రంగంలోనే 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించగలిగితే వీళ్ళు మరి 2 ఏళ్లనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినామని ఎవరి చెవులో పూలు పెడుతారో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పటికైనా వీరు చేస్తున్నటువంటి తెలంగాణకి పరిశ్రమలు వచ్చినా, తెలంగాణకి నిధులు వచ్చినా, తెలంగాణకి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా మొదట హర్షించేది, మొదట సంతోషపడేది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు, మేము. మీరు ఎవరో చెవుల్లో పూలు పెట్టడానికి, లేకపోతే ఇందాక మా మిత్రులు దినేష్ చౌదరి గారు చెప్పినట్టు మీ మనీని లాండరింగ్ చేయడానికో, లేకపోతే బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేయడానికో ఇటువంటి డీల్స్ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెడతా అంటే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు తీసుకొచ్చే దొంగ కంపెనీలు కానివ్వండి, దొంగ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటాం, ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీల పేరు మీద ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఇచ్చిన హామీలను అమలు చేయి, చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని చెప్తే అటు ప్రజలను మోసం చేసి ఈరోజు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద మరొక మోసానికి తెరలేపుతుండు. ఒకవైపు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వి, ఫీజులు ఇవ్వు, హాస్టల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టు, పురులాన్నంతో చనిపోతున్నారు విషాహారంతో అని చెప్పి గగ్గోలు పెడుతుంటే వాటికి ఇవ్వడానికి చేత కానీ ముఖ్యమంత్రికి ఈరోజు 150 కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, ఫీజులు ఇయ్యక కాలేజీలు బంద్ చేస్తాం, మేము కాలేజీలు మూత చేస్తాం అనే పరిస్థితి వచ్చింది. కానీ చదువుకోవడానికి ఫీజులు ఇవ్వాలి, కానీ నేను ఉద్యోగస్తులను చేస్తా, కంపెనీలను తీసుకొస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసే ప్రకటన చేస్తుడు. ఆ రోజు ఏ విధంగానైతే ప్రజలను 6 గ్యారెంటీలు 420 హామీలు అని చెప్పి మోసం చేసి ఏ విధంగానైతే ప్రజలను మోసం చేశాడో ఈ రోజు కూడా కంపెనీలను కూడా మేము అది కల్పిస్తాం, ఇది కల్పిస్తాం, మీకు ఆ వసతులు ఇస్తాం, ఈ వసతులు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కంపెనీలను తీసుకొచ్చి ఈరోజు ఫార్మాసిటీ కోసం కేటాయించిన ల్యాండ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం
వ్యాపారం చేసే విధంగా తన యొక్క పాత పద్ధతిని పాత యొక్క వృత్తిని అమలు చేసే విధంగా రియల్ ఎస్టేట్ చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని తక్షణమే దీనిపైన ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన దానిపైన తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ కంపెనీలు వచ్చినాయి, ఎన్నెన్ని పెట్టుబడులు వచ్చాయో ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము, నిలదీస్తూనే ఉంటాము, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.